హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నేమూరి శంకర్ గౌడ్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుంట్లూరులోని దేవాలయ అభివృద్ధికి 1,70,000ను అందజేశారు. 13 ఏళ్ల కాలంలో జనసేన అనేక పోరాటాలు చేసిందని శంకర్ గౌడ్ గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఏ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జన సైనికులు క్రియాశీలకంగా పనిచేస్తున్నారన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన మొదటి ఖాతా తెరవబోతోందన్నారు. ఒక దశాబ్ద కాలం క్రితం ఒక గొప్ప ఆశయంతో ఆలోచనతో ఈ యొక్క రానున్న రోజుల్లో భారతదేశానికి బలమైన వెన్నుముక్కగా మారేటువంటి జనసేన పార్టీని ఆవిర్భవించి ఎంతోమంది యువతకి ప్రేరేపణ కల్పించి యువతని సైతం మహిళల్ని సైతం ఒక విద్యావంతులు అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఒక భావజాలానికి కట్టుబడే విధంగా తీసుకెళ్తూ ఒక రాజకీయం అంటే ఒక కుటుంబానికో లేకపోతే ఒక వ్యవస్థకో సంబంధించింది కాదు. ప్రతి ఒక్క సామాన్యుడు రాజకీయ వ్యవస్థలో ప్రాతినిధ్యం వహించాలి అని ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ అయినటువంటి మా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పార్టీని స్థాపించి ఎంతోమందిని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే క్రమంలో మనం చూస్తే జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద. ఇదే 13 సంవత్సరాల క్రితం మార్చి 14, 2014 అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక జెండాని ఒక ఎజెండాని ఇస్తూ యువతని అందరికీ ఒక మార్గదర్శకులుగా నిలిచి ఆయన ఈ పార్టీని స్థాపించారు. 13 సంవత్సరాలు అయింది పార్టీ. అనేక పోరాటాలు మేము కూడా చేయడం జరిగింది. ఈరోజు ధర్నా చౌక్ ఉండడం అంటే దాంట్లో పెద్ద పాత్ర మాది కూడా ఉంది. ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటి ప్రోగ్రాం ఏదైనా చేసినామంటే అది ధర్నా చౌక్ సిపిఎం వారికి మద్దతు ఇచ్చి మేము కూడా లాఠీ దెబ్బలు తిన్న రోజులు ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు కానీ ఇంటర్ విద్యార్థుల గురించి కానీ అదేవిధంగా మహిళలపై దాడులు చేసిన కొన్ని పోలీస్ స్టేషన్ల పైన కూడా వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయడం అటువంటి అంశాలు చేసుకుంటే మేము అదేవిధంగా ఈరోజు ఎల్బీ నగర్ ప్రాంతంలో శిరీష గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే శిరీష మేడం గత కొన్నేళ్లుగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడున్న లోకల్ నాయకులతో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసిన మహిళ, శక్తివంతమైన మహిళ ఇక్కడ ఉన్నది మాకు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మా గెలుపు ఇక్కడి నుంచే ఉంటుంది కార్పొరేషన్.